సీనేం నాకేమనిపించట్లేదు. యాక్చువల్‌గా ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి వెళ్తుండొచ్చును. పరోక్షంగా ఒత్తిడి చేయడానికి ఏమన్నా ప్రయత్నిస్తారని తెలీదు. బట్ అక్కడున్నటువంటి వాళ్ళ యాటిట్యూడ్ రీత్యా మరి ఈయన కోరుకున్నట్టు చేస్తారా లేదా నాకు ఐడియా లేదు. యాక్చువల్‌గా అయితే భారతీయ జనతా పార్టీ మీద లడ్డూ ఇంపాక్ట్ అయితే ఏం పని చేయదు. వాళ్ళు ధర్మానికి లేకపోతే హిందుత్వ అంశాలలో నిజమైనటువంటి వాటి మీద వాళ్ళు పోరాడతారు తప్పించి, మనం సృష్టించే కృత్రిమం ద్వారా దాని నుంచి లబ్ధి పొందాలని అనుకునే రకాలు కాదు వాళ్ళు. కాబట్టి దాని విషయంలో ఎక్కువగా ఈయన ఇన్వాల్వ్. ఎందుకంటే సిట్ అక్కడేసింది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిట్. ఇంకా దాంట్లో ఏం చేయగలిగేదేముంటది? ఆళ్ళతో మాట్లాడితే బీజేపీ విమర్శలా ఇప్పటికే తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేవాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు పంది కొవ్వులు, ఆవు కొవ్వులు మాట్లాడట్లేదు. ఈ మిగతా కల్తీ మీద చర్య తీసుకోవాలని కోరుతున్నారు. అంతే తప్పించి పంది కొవ్వు, ఆవు కొవ్వు ఉందన్నటువంటి మాట వాళ్ళ నోట్లోంచి రావట్లేదు. ఎందుకంటే లేనప్పుడు అది ఉందని చెప్పి ఆ పాపంలో వీళ్ళు ఎందుకు మూట కట్టుకోవాలనుకుంటారు. కాబట్టి అసలు ఆ అంశాన్ని దీంట్లో ప్రస్తావిస్తారా? లేదా లేదండి మనం జగన్‌ని సాంతం తొక్కిపడేయడానికి ఏదో మంచి అవకాశం. కాబట్టి మీరు సహకరించమని అడుగుతారు. అట్లా అడిగితే దానికి వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ధర్మాన్ని తీసుకెళ్ళి రాజకీయం కోసం వాడుకోవడానికి వాళ్ళు ఒప్పుకోరు. సాధారణంగా కొంతమంది అంటారు బీజేపీ రాజకీయం అసలు హిందుత్వమే కదా! వాళ్ళు ధర్మంని లాక్కోవట్లేదని. వాళ్ళు ఎక్కడా లాక్కోవట్లేదు. మనం మాట్లాడుతున్నాం. అక్కడ హిందుత్వాకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అంతవరకే గాని హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళేం బతికేయట్లేదు. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ పరంగా చూపెడుతున్నారు. నరేంద్ర మోడీ సంస్కరణలు చూపెడుతున్నారు. హిందుత్వ అంశంలో మిగతా వాళ్ళందరూ హిందువులకి